అదేవిధంగా లోకేష్ గారు తన యొక్క విద్యాశాఖలో ఈరోజు బయటపడుతున్నటువంటి ఉదాంతాలు ఒక్కొక్కటి గమనించండి. ఆడబిడ్డలు సెక్యూరిటీ లేకుండా బాత్రూముల్లో కెమెరాలు, చిన్న చిన్న బిడ్డలు తల్లులైతున్నటువంటి ఉదాహరణలు, 8వ తరగతి బిడ్డల్ని తీసుకెళ్ళి అత్యాచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి, స్కూళ్ళలో నాసిరకమైనటువంటి తిండి, తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి, గుక్కెడు నీళ్లు తాగి హాస్పిటల్లో 100 మంది అస్వస్థతకు పాలై చనిపోతూ ఉన్నటువంటి పరిస్థితి, విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసినటువంటి లోకేష్ గారికి ఎందుకయ్యా ఈ ఆర్భాటాలు, హంగులు, ఈ దుబారాలు, ఈ కంపెనీలు తెస్తామని డాబులు చెప్పుకుంటూ తిరగడాలు? పేదవాడు కష్టం చేసి జీతం తీసుకుంటే అవహేళన చేస్తున్నావు. ఇవాళ నీ కొడుకు చేస్తుంది ఏంది? లోకేష్ గారు చేస్తుంది. దుబారా కాదా? ఏ రాష్ట్రంలో ఉందా? ముగ్గురు వ్యక్తులు విచ్చలవిడిగా విహారయాత్రలు తిరుగుతూ, విచ్చలవిడిగా ప్రైవేటు ఫ్లైట్లు వేసుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వంలో కనపడుతుందా? చూసామా మనం? చలో ముఖ్యమంత్రి గారంటే బిజీగా ఉంటారు, చాలా షెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి రోడ్డు ప్రయాణం చేయలేక, చేస్తే సమయం సరిపోదని హెలికాప్టర్లో స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతారంటే ఒప్పుకుందాం కొంచెంసేపటికి. మరి లోకేష్ గారికి ఏం బిజీ ఏంటి? స్పెషల్ ఫ్లైట్లు, అది హైదరాబాద్ ఇంటికి వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్లు ఏంటి? ఇది దుబారా ఖర్చు కాదా? ఖర్చు పడకుండా చేస్తున్నటువంటి ఖర్చు కాదా?